ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. కబరస్థాన్ పై కాంటిలివర్ బ్రిడ్జ్ కు వ్యతిరేకంగా ఆందోళన. ప్రజారోగ్యం ముందా, అభివృద్ధి ముందా? మంగళగిరిలో కబరస్థాన్ పై ప్రతిపాదిత కాంటిలివర్ బ్రిడ్జ్ నిర్మాణంపై వైద్యురాలు డాక్టర్ సుధానందిని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమాధి ప్రాంతంపై నిర్మాణం చేపడితే భూగర్భ జలాల కాలుష్యం, హానికర వాయువుల విడుదల, దుర్వాసన, దోమల పెరుగుదల వంటి సమస్యలు తలెత్తి ప్రజా ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం కంటే గొప్ప అభివృద్ధి ఏదీ లేదని పేర్కొంటూ స్వతంత్ర నిపుణుల కమిటీతో సమగ్ర పరిశీలన చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. ప్రజారోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు నేను ఒక డాక్టర్ గా, ప్రజల ఆరోగ్యం కాపాడే ఒక వ్యక్తిగా మంగళగిరి ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలపాలనుకుంటున్నానండి. అదేంటంటే ఆరోగ్యం అందరికీ ముఖ్యం. సో ఆరోగ్యంని హాని చేస్తూ, ఆరోగ్యంకి హాని కలిగిస్తూ ఒక అభివృద్ధి అందరికీ ఎంతో ఉపయోగకరం. సో దీని నుంచి మున్సిపాలిటీ, మన మంగళగిరి మున్సిపల్ కోఆపరేషన్ వారు కబరిస్తాన్ పైన ప్రతిపాదిస్తున్న క్యాంటిలివర్ బ్రిడ్జి ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఈ బ్రిడ్జి వలన ముస్లిం సోదరులు అందరి మనోభావం దెబ్బతిన్నటమే కాకుండా మన మంగళగిరి పర్యావరణానికి, ప్రజా ఆరోగ్యానికి మరియు శానిటేషన్కి ఇబ్బంది కలిగించే పరిస్థితి వస్తుందండి ఈ క్యాంటిలివర్ ప్రాజెక్ట్ వల్ల. అది ఎలా అంటే, ఇప్పుడు ఈ క్యాంటిలివర్ ప్రాజెక్ట్ ఇలా ఉందండి. దీనిపైన కబ్రిస్తాన్ మీద నుంచి ఈ బ్రిడ్జ్ వేస్తారు. దీని కింద ఏదైతే స్పేస్ ఉందో, ఏదైతే స్థలం ఉందో, ఆ స్థలంలో మన ముస్లిం సోదరులు అక్కడ ఖననం చేస్తే ఆ ఖననం చేసిన శరీరానికి సూర్యకిరణాలు అందవు. ఆ సూర్యకిరణాలు ఆ శరీరానికి అందకపోతే ఆ శరీరం ఏదైతే మట్టిలో కలిసిపోయే ప్రక్రియ ఉంటుందో దానికి హాని కలిగిద్ది. ఆ హాని కలగటం వల్ల ఏమవుద్దంటే ఆ శరీరంలో నుంచి వచ్చే కెమికల్ రిలీజ్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి వలన అక్కడ ఉన్న నీరు, అక్కడ ఉన్న మట్టిలో ఉన్న చేమ ఇవన్నీ కలిసి అక్కడ ఉన్న గాలిని, మట్టిని, నీటిని కలుషితం చేస్తాయి. ఆ కలుషితం జరిగిన వల్ల అక్కడ ఈ కలుషితం ఏదైతే ఈ కింద ప్లేస్లో జరిగిద్దో ఆ ప్లేస్ వల్లనే జరిగే నీటి వల్లనే కలుషితం ఎలా జరిగిద్ది? ఇప్పుడు ఆ కింద ఉన్న బ్రిడ్జి కింద ఉన్న స్పేస్లో అగర్ నీరు ఆగినా అక్కడ మట్టిలో ఉన్న చేమ వలన అక్కడ శరీరం మట్టిలో కలిసిపోయే ప్రక్రియ జరగకపోతే అక్కడ నీళ్లు కలుషితం అవుతే అక్కడ క్రిమి కీటకాలు పోగవుతాయి. అక్కడ క్రిమి కీటకాలు చాలా పేరుకుపోతాయి. ఆ క్రిమి కీటకాల నుంచి వచ్చే వ్యాధులు ఏవైతే ఉంటాయో, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ఇవన్నీ సంక్రమిస్తాయి. ఇవన్నీ మన మంగళగిరి ప్రజలకి సంక్రమించే అవకాశం ఎక్కువ వస్తుంది వీటి వల్ల, ఈ క్రిమి కీటకాలు ఇక్కడ పేరుకోవడం వల్ల. నెక్స్ట్ గాలి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఏదైతే వేస్తారో దానిపైన వెళ్ళే వెహికల్స్ నుంచి వచ్చే గ్యాస్ కానీ, ఈ కింద ప్రక్రియ జరగాల్సిన, శరీరంలో జరగాల్సిన ప్రక్రియ వలన జరగకపోవటం వల్ల వచ్చే గ్యాసుల వల్ల కానీ, ఇవి రెండు కలిసి అక్కడ ఉన్న గాలిని కలుషితం చేస్తాయి. దానివల్ల ఆ రోడ్డు మీద వెళ్ళే మనుషులు కానీ, మంగళగిరిలో ఉన్న ప్రజలకి కానీ, ఆ లోపల కబ్రిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళ పెద్దల శరీరాన్ని ఖననం చేసే వ్యక్తులకి కానీ ఆ గాలి సోకిందనుకో వాళ్ళకి శ్వాస సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇది గాలిని, నీటిని రెండుని కలుషితం చేస్తుంది. మూడోది, అక్కడ ఉన్న మట్టి, సాయిల్ ఏదైతే కలుషితం అవుతుందో ఆ కలుషితం అవ్వటాని వల్ల ఏమవుతుందంటే అక్కడ శరీరంలో జరగాల్సిన, మట్టిలో కలవాల్సిన ప్రక్రియ ఆగిపోవటం వలన ఆ శరీరంలోంచి రిలీజ్ అయ్యే కొన్ని కెమికల్ ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో వాటి వల్ల ఆ శరీరం అక్కడ మైనంలాగా మారిపోతుంది.
అది మైనంలాగా మారిపోతే కబ్రిస్తానికి ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళ పెద్దలని వాళ్ళు అక్కడ ఖననం చేస్తారు. అది మట్టిలో కలిసిపోవటం వల్ల మళ్ళీ ఇంకొకసారి పునరుద్ధరించుకుంటారు, అంటే మళ్ళీ ఇంకొక ఖననం చేసే అవకాశం దొరికింది. కానీ ఈ శరీరం మైనం రూపం చెందటం వలన అక్కడ వాళ్ళ ఉపయోగమే పూర్తిగా నష్టమైపోతుంది. అది ఆ ముస్లిమ్స్ మనోభావాల్ని ఎంతగా వేధిస్తుందండి, వాళ్ళని ఎంతగా హానిపరుస్తుంది. వీటన్నిటి వల్ల ఇది ఒకటే కాకుండా అక్కడ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉంటుంది. ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల వాళ్ళ మనసు ప్రశాంతత, అదొక పీస్ఫుల్ ప్లేస్ అండి. అక్కడ వాళ్ళ పెద్దలు పీస్ఫుల్గా నిద్రపోతూ ఉంటారు. కానీ ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల వాళ్ళ మనసులు దెబ్బతింటాయి, వాళ్ళకి మనసులు హాని కలిగిస్తాయి. దానివల్ల వచ్చే ప్రక్రియ కూడా మన మంగళగిరి మున్సిపాలిటీ వాళ్ళు ఎదుర్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్లస్ ప్రజలకు కూడా చాలా హాని కలిగిద్ది. ఇప్పుడు ఈ అభివృద్ధి ఏదైతే వీళ్ళు చేస్తున్నారో ఈ క్యాంటిలివర్ బ్రిడ్జ్ వేయడం వలన ఇది మనుషుల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ప్లస్ మనుషులకి ఆరోగ్యానికి శాపం కలిగించేటట్టుగా ఉంటుంది. సో నేను మన మున్సిపల్ అధికారులకి కానీ నారా లోకేష్ గారికి కానీ నేను విన్నపిస్తుంది ఏంటి అంటే, ఈ క్యాంటిలివర్ బ్రిడ్జ్ వల్ల వచ్చే నష్టాల వల్ల ప్రజల ఆరోగ్యానికి కానీ పర్యావరణానికి కానీ ఎంత హాని జరుగుతుందో ఒకసారి దాన్ని తెలుసుకొని దీనికి సంబంధించిన వ్యక్తులు దాని మీద అవగాహన తీసుకొని మీరు ఒక మంచి మనుషుల ఆరోగ్యానికి పర్యావరణానికి నష్టం కలగకుండా మంచి అభివృద్ధి చేసి మంగళగిరి ప్రజలకి ఒక మంచి అభివృద్ధి అందించండి. వాళ్ళ ఆరోగ్యానికి శాపం కలిగేటట్టు చేయబాకండి. ఇది నా విన్నపి అండి. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ చూస్తూనే ఉండండి.